కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఏసీకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలమయ్యారని పిటిషన్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వం ఎన్డీఏసీకు హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఏంటి? కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఏసీకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్న మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా రాజకీయం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాది శరత్ కుమార్. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, సురక్షితంగా వినియోగించడంలో పూర్తిగా విఫలమయ్యారనే పిటిషన్లో పేర్కొన్నటువంటి శరత్ కుమార్, రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను ఎన్డీఏసీ రిపోర్టు ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై ఎన్డీఏసీ దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని న్యాయవాది తన వాదనలు వినిపించారు. వాదనలు విని ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, తుందిల్లా బ్యారేజ్తో పాటు కన్నపల్లి, తుందిల్లా కంపౌండ్ రక్షణపై వివరణ ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, ఎన్డీఏసీకి సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చారు హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసినటువంటి సందర్భంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ముందుకు వెళ్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి పదే పదే రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ సర్కార్ కావాలని ప్రాజెక్టు పెట్టడానికి వృధాగా రోజు కొన్ని టీఎంసీలు పూర్తిగా సముద్రంలో కలుపుతా ఉన్నటువంటి సందర్భంలో అవగాహన లేమితో రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి జలవనరులకు సంబంధించినటువంటి నిపుణులు చెప్పినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ గా వ్యవహరించడమే కాకుండా పూర్తిగా రైతులకు అన్యాయం చేస్తుందని ఇప్పుడు సూపర్ ఎల్నినో ఇచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి వర్షపాతం నమోదు కాకపోవడం, వర్షాలు రాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను గుర్తించి ఇప్పటికైనా దీనిపైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్ పడడంతో మరి హైకోర్టు ఈ నెల 21న ఎట్లాంటి వివరణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏసీ వస్తుందో, హైకోర్టులో ఎట్లాంటి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో చూడాల్సినటువంటి అంశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం కొంత ఇంట్రెస్టింగ్ అంశం, ఎందుకంటే రైతులు పూర్తిగా పంటలు వేసి రెడీగా ఉన్నారు. ఇంకొక వారం 10 రోజుల్లో వర్షాలు పడకపోతే పూర్తిగా వాళ్ళు వేసినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి. కాబట్టి హైకోర్టు తీర్పు అయితే కీలకంగా కానుంది. హైకోర్టు తీర్పు 21న ఎట్లా వస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.